గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గౌతమ్ గారు, టిఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఉమ్, వీళ్ళది ఒకే ఒక మోటివ్ సార్. మనం 2014 ముందు కూడా ఉమ్, తెలంగాణ శాంక్షన్ అవ్వక ముందు కూడా మనం చూసాం. ప్రతి అవును, దాంట్లోనూ బెదిరించడం, ఏమనంటే కొట్టడం, ఏమనంటే చంపుతామని కూడా వచ్చేయటం. సో అవును. వీళ్ళు అంటే ఒక సమాజంలో ఎలా బిహేవ్ చేయకూడదు అలా బిహేవ్ చేస్తారు. రాజకీయాల్లో దిగిన బ్యాచ్ టిఆర్ఎస్ వాళ్ళు సార్. సో ఉమ్, అప్పుడంటే తెలంగాణ ఉద్యమం కాబట్టి ప్రజలు కూడా కొంతమంది అమాయకులు వాళ్ళని సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేగిపోయారు. ఉమ్, కానీ గత 10 సంవత్సరాలుగా మాత్రం వీళ్ళంతా కూడా నోరు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చక్కగా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా మీరు నేను ఏం మాట్లాడుకుంటున్నామో, లేకపోతే ఒక హీరోయిన్ ఏం మాట్లాడుకుంటున్నారో, లేకపోతే హీరోయిన్ మిగతా వాళ్ళతో ఏం మాట్లాడుకుంటుందో అన్ని చక్కగా విన్నారు. ఈయన ఉమ్, ఎంజాయ్ చేశారు. వాళ్ళని కొంతమంది ఏమో బ్లాక్ మెయిల్ చేశారని కూడా అంటా ఉన్నారు. ఏంటో నిజం మనకు తెలియదు. ఉమ్, కానీ ఈ రోజు వాళ్ళు ఒక న్యూస్ ఛానల్లో దాని గురించి ప్రచారం చేశారని. ఎందుకంటే వీళ్ళు అంతకు ముందు కూడా న్యూస్ లో కావచ్చు, మిగతా వాళ్ళ అనుంగ ఛానల్లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. చాలా విషయాల మీద గాసిప్స్ ప్రచారం చేశారు. సో ఈ అవునండి. రోజు మనకి ఆ, ఈ ఫోన్ ట్యాపింగ్ రాకెట్ బర్స్ట్ అయింది సార్. దాంట్లో ఉమ్, రకరకాల థీరీస్ ఉన్నాయి, రకరకాల గాసిప్స్ ఉన్నాయి. గాసిప్స్ గురించి కొంతమంది అనాలిసిస్ చేస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో దాని అవును. గురించి తప్పు అయితే వీళ్ళు డెఫినెట్ గా వాళ్ళ ముందుకెళ్ళొచ్చు, వాళ్ళు అక్కడ వీళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ దాడి చేయడం ఏంటి సార్? అది ఒక్కసారి కాదు, వీళ్ళు పలు సార్లు చేస్తా ఉన్నారు. అంటే అది దాడి చేస్తే అక్కడ తాపరు దాన్ని. దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఒక ఆంధ్ర కంట కడతారు. ఆంధ్ర ఛానల్ అవును. బాయ్కాట్, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి, తెలంగాణ వాళ్ళని హింసిస్తున్నారు. టిఆర్ఎస్ ఒకటేనా అవును. తెలంగాణ సార్? రేవంత్ రెడ్డి తెలంగాణ వాడు కాదా? బీజేపీ వాళ్ళు తెలంగాణ కాదా? ఒక్క టిఆర్ఎస్ వాళ్ళే తెలంగాణ వాళ్ళ? ఏంటి సార్ ఈ సన్నాసులకి అసలు ఎందుకు అర్థం కాదండి వీళ్ళకి? ఎన్నాళ్ళ ఆంధ్ర మీద పడేడుస్తూ ఉంటారు సార్ వీళ్ళు? ఇది దరిదాపుగా ఏంటంటే వాళ్ళు ఎన్నుకున్న రాజకీయ ఎత్తుగడే ఇది కదండి. ప్రజల మధ్య ఉన్న వైషమ్యాలని గాని, లేకపోతే ఉన్న ఒక సన్నని పార్టీషన్ ని గాని బాగా పెంచి పెద్దది చేసి వాళ్ళు రాజకీయ ప్రాపకం మొదలు పెట్టారు. అట్లా దాంట్లో కలిసి వచ్చి వాళ్ళు 2014లో అధికారం వచ్చింది. రెండోసారి ఒకంత ముందుగానే ఎన్నికలు వెళ్ళిపోయి మరి రెండోసారి కూడా వాళ్ళే అధికారాన్ని అలాగనే నిలబెట్టుకున్నారు. దానికి కావలసిన ఎన్ని సరంజామాలు ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చిందనో, లేకపోతే 2023 ఎన్నికలప్పుడు చేశారనో అని చెప్పుకుంటున్నారు కానీ చాలా మా ముందు నుంచే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టేశారు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్టీఫెన్ ని కలవటానికి ఒక డబ్బులు సంచి మూట తీసుకొని వెళ్ళాడు. ఆయనతోటి చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్ తోటి ఫోన్ లో మాట్లాడాడు. ఇదిగో వాళ్ళు ఓటుకు నోటు అనే దీన్ని బయటకు తీసి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశం ఉంది చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ లో మాట్లాడిన విషయాలు బయటకు పొక్కాయి అని అంటే అది స్టీఫెన్ రికార్డు చేసి బయట పెడితే అది వేరే విషయం. కానీ ఇదేంటి మరి ప్రభుత్వం చేతిలోకి వాళ్ళ చేతుల్లోకి ఎలా వచ్చింది అని అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం పైకి వస్తుంది అని చెప్పేసి ఆ కేసును కూడా ఎటువంటి ముందుకేం కదలకుండా ఎక్కడిదక్కడ ఆపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలోనే ఫోన్ ట్యాపింగ్ మీద పెద్ద రగడే జరిగి అసలు అధికారాన్ని కోల్పోయి సీఎం పీఠాన్ని వదిలేసుకోవాల్సిన మనుషులు తయారయ్యారు ఆ రోజున. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఫోన్ ట్యాపింగ్ ని యథేచ్ఛగా చేసి పడేశారు. ఏ రకంగా చేశారు? ఫోన్ ట్యాపింగ్ చేయడానికైతే కేంద్రం యొక్క అనుమతులు కానీ ఇంకా చాలా అవసరం అవుతాయి. వాటేటిని పట్టించుకోకుండా తొంగలో దొక్కేసి ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా ప్రాపర్ రీజన్ ఉండాలి. నక్సలైట్లతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే వీళ్ళకి వాళ్ళ ద్వారా థ్రెట్ ఉందనో, ఏదో మరి దానికోసం మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అన్నట్టుగా ఒక కాగితాన్ని పంపించి యథేచ్ఛగా వేలకు వేల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఆ అంశమే కదా ఇప్పుడు బయటపడుతోంది. ఇది చానాళ్ల ముందుగానే కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేసింది. సమంతకి కేటీఆర్ కి మధ్య జరిగిన దీంట్లో నాగార్జున ఏం మాట్లాడాడు, ఇది ఆవిడ బయట పెట్టినప్పుడు మరి నాగార్జున ఏమో తప్పక హైకోర్టు దాకా వెళ్ళాడు. వీళ్ళేమో మరి ఇదిగో మా మీద ఇట్లాంటి అబాండాలు వేస్తున్నారు అని ఆ రోజున బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజున ఏమైంది? ప్రణీత్ రావు గాని ప్రభాకర్ రావు గాని ఇంకా ఇందులో వీళ్ళేమో ఫోన్ ట్యాపింగ్ కి ఒక డివిజన్, ఇందులో కేసీఆర్ అనుమతితోటి కొన్ని, అంటే యాక్చువల్ గా డీజీపీ అనుమతి ఇచ్చాడు అని అంటున్నారు కానీ డీజీపీకి ఇచ్చింది ఇప్పుడు బయటకు వచ్చిన మెయిల్ ప్రకారంగా చూస్తే గనక ఇదిగో మీరు పంపించిన ఈ లిస్ట్ లో వీళ్ళందరూ ఫోన్ ట్యాప్ చేయడానికి మేము అనుమతిస్తున్నాం అనే ఒక మెయిల్ బయటపడిపోయింది ఈ రోజున. అందులో 650 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ విషయం కూడా బయటకు వస్తుంది. అందులో ఉన్న నెంబర్లు అన్నిటికీ ఏబిఎన్ రాధాకృష్ణ ఏంటి, టీవీ 5 బిఆర్ నాయుడు ఏమిటి,
లేకపోతే మిగతా ఈ చంద్రబాబు నాయుడు గారిది కానీ, లేకపోతే లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ది కానీ, షర్మిలది కానీ, ఈవెన్ వాళ్ళ సొంత చెల్లెలు కవితది కూడా ఫోన్ ట్యాప్ చేశాడు అనేది బయటకు వచ్చినా ఏ రోజున ఎవరు ఏం మాట్లాడలేదు. దీని మీద మెదలకుండా తేలుపుట్టిన దొంగల్లాగా ఊరుకున్నారు. కానీ ఈ రోజున మహాన్ న్యూస్ మీద దాడికి వచ్చారు. ఎందుకు వచ్చారు మహాన్ న్యూస్ మీద దాడికి? అట్లా పగలగొట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని అంటే, మహాన్ న్యూస్ కూడా కొంచెం ఎగ్జాగరేట్ చేసింది అనే అనుకోవాలి. ఎందుకంటే గత 2 రోజులుగా మహాన్ న్యూస్ వంశీ సాయంత్రం 7 గంటలకి ఆ వంశీ టాక్స్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో ఈ అంశాన్ని రోజు ప్రస్తావించటం, ఇదిగో హీరోయిన్ ఫోన్ కాల్స్ విని ఇక్కడికి రమ్మన్నాడు, ఇదిగో ఆవిడ వచ్చేసింది అంటే పర్టికులర్ గా పేర్లు చెప్పకపోయినప్పటికీ మీరు కావాలంటే తమ్నైల్స్ వాళ్ళకి దొరుకుతాయి, ఆ తమ్నైల్స్ కూడా పక్కన ప్లే చేయండి. ఎందుకంటే యూట్యూబ్ లో ఈ వీడియోస్ ని అట్రాక్ట్ చేయడం కోసం కొంచెం థింజింగ్ గా ఉండే టైటిల్స్ హెడ్లైన్స్ పెడతారు చూడండి. అలాంటి ఒక జాడ్యం మరి మహాన్యూస్ కూడా అంటుకుంది. ఈయన ఇప్పుడే కాదు గతంలో కూడా కొన్ని ఇట్లాంటి వ్యాఖ్యలు కొన్ని చేస్తా ఉండేవాడు. కాకపోతే ఇదేంటంటే హీరోయిన్ల అంశం వచ్చింది, పర్టికులర్ గా కేటీఆర్ క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది. ఇక్కడ కేటీఆర్ భార్య ఫోన్ కూడా ట్యాప్ చేయించాడు కేటీఆర్ అనేది కూడా కొంతమంది బయటకు చెబుతూ ఉన్నారు. అంటే సార్ ఇతను ఎక్స్ చెప్పండి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు హీరోయిన్ల పేర్లు వాళ్ళు తీసుకురావడం తప్పు అవుతుందేమో కానీ ఇప్పుడు కేటీఆర్ ఎంత మంది క్యారెక్టర్ అసోసియేషన్ చేయలే సార్? కేటీఆర్ ఒక చంద్రబాబుని కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, ఎంత నీచమైన మాటలు మాట్లాడాడు. కేసీఆర్ అవును, కావచ్చు, కేటీఆర్ కావచ్చు. అవును. వీళ్ళనంటేనేమో తప్పు అవుతుంది, వీళ్ళనంటే దాడులు చేస్తారు. బట్ వీళ్ళు మాత్రం ఎవరిని ఏదైనా నేస్తా ఉంటారు. ఏది నోటికొచ్చినట్టు మాట్లాడేస్తారు. కానీ తినే ఉమ్. తిండిని కూడా అవమానించగలిగినంత దుర్మార్గులు కేసీఆర్ అండి. నిన్న మళ్ళీ కాక నిన్నగాక మొన్ననే కవిత కూడా ఆంధ్రోళ్ళ బిర్యానీ ఏం తింటామన్నా అని అంటే, ఏంటండి ఆంధ్రోళ్ళ బిర్యానీ? అసలు అప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా చూశారంటే, గోంగూర మరి ఆంధ్ర రాష్ట్రంలో నిండుగా వాడే మాటే. గోంగూర ఏందిరా భయ్ గోంగూర? మనం ఎంత మంచిగా కుంటి కూర అంటాం అని అన్నాడు. అసలు గోంగూరకి కుంటికూరకి రెండింటికి సాపత్యం చేసేదేనండి. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఉంటుంది, ఉష్ గప్ చుప్ అని సినిమా అనుకుంటాను. ఉమ్. ఆయన బందర్ నుంచి వస్తాడు, విజయవాడలో ఆయన ఉద్యోగం చేస్తా ఉంటాడు. మా బందర్ ఎంత గొప్పదంటే అని చెప్పుకుంటానికి చివరాఖరికి ఎగ్జాగరేషన్ చేసి ఎక్కడి దాకా వెళ్తాడంటే సత్యనారాయణపురం ఉన్న అక్కడ ఏరియా పేరు సత్యనారాయణపురం అంటే ఏమన్నా బాగుందా? అదే మన బందర్లో బొచ్చుపేట ఎంత బాగుంది అని అనుకుంటాడు చూడండి. అలా లేదు ఈ పోలిక. ఇలాంటి మాటలన్నీ మాట్లాడటం, రాజకీయంగా ఎన్ని ప్రాపకాలు కావాలో అన్ని ఇది చేసుకోవటం, నోటి దురుస్తోటి ఇదిగో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు. దాంతో పాటుగా ఏంటంటే వీళ్ళకి ఎవరి మీద నమ్మకం లేదు. సొంత ఎమ్మెల్యేలని కావచ్చు, మరి పక్క పార్టీ ఎమ్మెల్యేలది కావచ్చు, ఎంపీలది కావచ్చు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అందరూ చేసి పడేశారు. దీంతో పాటుగా పారిశ్రామికవేత్తలు వాళ్ళ దగ్గర బోర్డు అంత డబ్బు ములుగుతుంటది. మరి పార్టీకి ఫండ్ కావాలంటే వాడు వర్క్ ఇస్తాడు. ఏదో ఒకటి కాంక్రీట్ తీసుకొని, అరే బిడ్డ నీ వ్యవహారం నా దగ్గర ఉందంటే వాళ్ళకి కావాల్సిన ఫండ్ తీసుకొచ్చి ఇస్తాడు. అందుకే టిఆర్ఎస్ పార్టీకి చూడండి, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కానీ లేకపోతే ఫండ్ రూపంలో కానీ ఎంత వచ్చి చేరింది. అనాది కాలంగా ఉన్న టీడీపీకి ఏమి లేదు. కానీ ఇటు బీఆర్ఎస్ కి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంత వచ్చినాయి. అసలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు కలిసి మనం ఇద్దరం 2 చోట్ల చేయటం ఎందుకు, మొత్తం ఎక్విప్మెంట్ మన దగ్గరే ఉంది కదా నేను చేసేస్తానని చెప్పి మొత్తం ఆయన చేశాడు. షర్మిల ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి వినిపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి వినిపించాడు. ఇక షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ఇప్పుడు విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ చేయించారనేది కూడా బయటకు వస్తుందండి. అసలు ఇక రెచ్చిపోయి నవంబర్ లో ఎప్పుడైతే ఈ తెలంగాణ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ విడుదలైందో అక్కడి నుంచి నామినేషన్ వేసి నామినేషన్ విత్డ్రా చేసే లోపు దరిదాపుగా రోజుకి 250 నుంచి 400 ఫోన్స్ ట్యాప్ చేశారు. అందరి మాటలు వినేశారు, ఎవరెవరు ఎటుపోతున్నారు ఏంటి అనేది. ఇక దాంట్లో మరి కేటీఆర్ కి ఇంకా మరి ఏం సొంత ఇంట్రెస్ట్లు ఉన్నాయో తెలియదు. మరి దాన్ని అయితే ఇప్పుడు మహాన్యూస్ వంశీ కొంచెం ఎక్కువగా ఎగ్జాగరేట్ చేశాడు. కొన్ని తమ్నైల్స్ కూడా కొంచెం నాకైతే అభ్యంతరకరమే. అలాంటివి నేనేం సమర్థించను. అలాంటి తమ్నైల్స్ పెట్టాలంటే ఫలానా హీరోయిన్ వచ్చేసిందంట, మౌనం అర్ధాంగీకారమే కదా, నువ్వు వాళ్ళందరితోటి ఎక్స్ట్రా మార్కల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉన్నావు కదా అని మాట్లాడుతుంటే
సరే అలా మాట్లాడినప్పుడు నీకు ఎగ్జాక్ట్ గా మీ దగ్గర ఏదన్నా కాల్ రికార్డింగ్ ఉంటే ప్లే చేశారంటే అనుకోవచ్చు. అది మరి సిట్ ఏమో ఆ కాల్ రికార్డింగ్ ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా. యాక్చువల్గా ఎవిడెన్స్లు అన్నిటినీ వాళ్ళు ధ్వంసం చేసేసి పాడేశారు. కాకపోతే ఒక డివైస్ లోనో ఈ ఈమెయిల్స్ ద్వారానో బయటపడింది. కానీ ఇట్లాగా ఒక మీడియాలో వచ్చిందనగానే పోయి దాన్ని పగలగొట్టేస్తారా? అలాగైతే వీళ్ళ సొంత మీడియాలు ఉన్నాయి కదండి. వీళ్ళ పేపర్లు ఎన్ని రాశారు, ఎన్ని అబద్ధాలు రాసి ఉంటారు, వీళ్ళ టీవీ ఛానల్స్ లో ఎన్ని అబద్ధాలు చెప్పుంటారు. మీకు అవసరమైన వరకు, మీకు రాజకీయం చేయడానికి కావాల్సిన వరకేమో ఎవరైనా చెప్తే దాన్ని మీరు సమర్థిస్తారు, దాన్ని మీ మీ మీడియాలో వేస్తారు. అయినా మీడియా ఏమన్నా కేసీఆర్ సొంతమా? అది కాదు, మహా న్యూస్ ఏమన్నా యూట్యూబ్ ఛానలా? అది ఒక సెటిలైట్ ఛానల్. వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదన్నా వాళ్ళ దాంట్లో తప్పు ఉంది అని అనుకున్నారనుకో, కంప్లైంట్ చేయడానికి దానికి కూడా ఒక విభాగం ఉంది. వీళ్ళందరూ మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కదా మరి ఛానల్స్ నడుపుతుంది. ఏమన్నా అభ్యంతరం ఉంటే మీరు కంప్లైంట్ చేయాల్సిన చోట చేయాలి. కాదని వెళ్ళి పగలగొట్టారనుకో, మీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా చిన్న లాజిక్కే, ఎవడు అర్థం చేసుకోడు. కాకపోతే ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే నోటి దురుసు ఎంత ఉందో చేతి దురుసు కూడా అంత ఉందండి. గతంలో అది పెద్ద ఇష్యూ కాలేదు కానీ కేఏ పాల్ ని ఈ టిఆర్ఎస్ కార్యకర్త దవడకేసి కొట్టాడు. దాని మీద మరి అంటే ఆయన ఒక పెద్ద రాజకీయ నాయకుడు కాకపోవచ్చు, ఇంకోటి కాకపోవచ్చు, కానీ మరి భారతదేశంలో ఉన్న పౌరుడే కదా. ఆయన చేసే దానికి ఆయన సంప మీద వేసి కొట్టాడు అనుకోండి, ఆ రోజే ఏం మాట్లాడలేదు, దాడి చేస్తే ఈ రోజేమో దాడికి పులికొలిపి మరీ పంపించారు. ఇక మరి ఏ టీవీ ఛానల్స్ లో వస్తే ఆ టీవీ ఛానల్ పగలగొట్టేటట్టయితే కనుక మరి మిగతా ఛానల్స్ అన్నిటిని ఏం చేస్తాడు కేసీఆర్? టీవీ5 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, వీటన్నిటిని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? దానికైతే ఏం సమాధానం లేదు. మహాన్యూస్ వంశీయం లోకుగా కనిపించినట్టున్నాడు వాళ్ళకి. ఇక దీనికి ఏంటంటే, కాకపోతే ఇటు వైసీపీ తరపు నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఏదన్నా అందించారేమో. వీళ్ళ హస్తం కూడా లేకుండా ఏమి ఉండదు కదా. ఫోన్ ట్యాపింగ్ అంశంలోనే వీళ్ళ హస్తం ఉంటే ఇలాంటి వాటిలో ఉండకుండా ఉంటదంట. డెఫినెట్ గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీఆర్ఎస్ కి ఉన్న అనుబంధం మనకి తెలియదు కాదు. అలాగే షర్మిల ఫోన్ ట్యాప్ చేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎంత హెల్ప్ చేశారన్నది కూడా వార్తలు వస్తానే ఉన్నాయి. అలా వీళ్ళు వయసు వరుస ఇద్దరు కూడా ప్రతిపక్షంలో వీళ్ళిద్దరు ఉన్నారంటే మాత్రం రాష్ట్రాలు అట్టుడికి పోతున్నాయి సార్. అంటే ప్రజల్ని సుఖ సంతోషాలతో బతకనివ్వట్లా వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న అధికార పక్షం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మరి భయపడుతుందా, లేకపోతే సింపతి వస్తుందని ఎలక్షన్ లో మళ్ళీ దెబ్బ అవుతుంది అని భయపడుతున్నారు, ఏదో అర్థం కాదు. కానీ మరీ బాహాటంగా వదిలేస్తున్నారు అనమాట ఇద్దరిని కూడా. సో కూడా చేస్తే ఒక మంచి సపరేట్ వీడియో అవుతుందండి. నాకు కూడా చాలా రకాలైన కామెంట్స్ వస్తున్నాయి. మనం ఇక్కడ వీడియో చంద్రబాబు నాయుడు చాటగాంతనం, జగన్మోహన్ రెడ్డిని ఎవరేం పీకలేరు, ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. దాన్ని మనం ఏంటంటే సపరేట్ గా నేను దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అసలు చంద్రబాబు నాయుడు ఏం చేయడానికి వీలుంది, ఎంత పెద్ద మొనగాడైనా ఎవరు ఏం చేయగలుగుతాడు, చట్ట పద్ధతిలో చెయ్యాలంటేనో మరి ప్రాపర్ వేలో చెయ్యాలంటేనో. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి చేసే కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి అయితే వాళ్ళు చేసినవి ఉంటాయి, కానీ అలాంటి చేసిన పాపానికే కదా ఈ రోజున వాళ్ళు ఇలాగై కూర్చున్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకోండి, ఎంత ప్రొలాంగ్డ్ గా రాగలిగింది. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం ఉంది, తర్వాత 3వ తరం కూడా రాబోతుంది అని అనుకుంటే వీళ్ళు చూడండి ఒక తరానికి పుట్టగొడుగులాగా, ఏది ఉరుములు పిడుగులు పడినప్పుడు పుట్ట మీద మొలిచే పుట్టగొడుగులాగా రావటం 2 రోజులకి ఎండలో ఎండిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఈ పట్టుమని ఒక 2 దశాబ్దాల కాలం పాటు కూడా లేకుండా వీళ్ళు ఏంటి చేసేది? రాజకీయం ఇలాగే నడుపుతారు. అందుకని దాంట్లో కూడా ఉన్న పరిధుల్ని మరొక వీడియోలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిస్కస్ చేద్దాం. కాకపోతే ఏంటంటే చర్యలు తీసుకోవడానికి కొన్ని ఆధారాలు ఇవన్నీ కావాల్సి ఉంటాయి. వాటి పరిధిలో వాళ్ళు చెయ్యాలి. అది కాకుండా వీళ్ళు కూడా రాజకీయ నాయకులు అది చేద్దాం సార్. దాని గురించి పరిమితులు కానీ వీళ్ళకుండే బొక్కలు కానీ కొన్ని ఉంటాయిగా, వాటన్నిటి దృష్ట్యా కొంచెం ఆగుతారు. అది ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.